అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా తెల్ల అన్నం తినడం మానేసేయండి. 40 సంవత్సరాలు పైబడుతున్న వాళ్ళందరూ తెల్లన్నం మానేసేయండి. లేదా మీరు రోజు గొడ్డు కష్టం చేస్తే తినండి, ఏం కాదు. అంటే రోజు మీరు తినదంతా చెమట రూపంలో వెళ్ళిపోతే ఏం కాదు. మనం చేసే పనులేమో కూసుండి చేసే పనులు, చెమటరాని పనులు. చెమటరాని పని చేసేటోళ్ళు అన్నం తినొద్దు, వైట్ రైస్ తినొద్దు, మీరు మిల్లెట్స్ తినాలి. మరి ఇక్కడ కేఫెత్నిక్ అని మనకు అందుబాటులో ఉంది. అందులో దొరికేటి మిల్లెట్స్ అన్నీ కూడా, చిరుధాన్యాలు అన్నీ కూడా తెచ్చుకొని ఒక్కొక్కటి 2 రోజులు తినుకుంటూ పోవాలి. వైట్ రైస్ ముట్టకపోతే మంచిది. అన్పాలిష్డ్ రైస్ తినాలి మనం, చెమటగా ఆరనోళ్ళు. ఇప్పుడు మా మమ్మీ అటువంటి వాళ్ళు ఉన్నారు, అంకుల్ అటువంటి వాళ్ళు. ఎవరైతే బాగా కష్టపడి రోజంతా ఎండలా వానలా చలిలా రక్తం అంతా చెమట రూపంలో పోయేటట్టుగా పనిచేస్తారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏది తిన నడుస్తుంది. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కూడా తినవద్దు. ఇది పాటించండి, రోగాలు రాకుండా ఉంటాయి అంటున్నా. అదే విషయం. మంచిదా? ఇప్పటి నుంచి నేను ఎవరి ఇంటికి వచ్చినా నాకు షాయి ఇవ్వద్దు, ఇంత కొబ్బరి ముక్క ఇవ్వాలి. ఫోన్ చేశా అంటే మీరు తింటూ ఉండాలని వచ్చేసరికి అంటున్నా. అంటే మీ ఇంట్లో కొబ్బరి ముక్క ఉన్నదా లేదా చూస్తా నేను. కొబ్బరి ముక్క లేదంటే మీరు ఆరోగ్యంగా లేరని అర్థం. కొబ్బరి షిప్ ఉండాలి, షిప్ ముందట ఉండాలి. నాకు అంటే ఒక కొబ్బరికాయ కొడితే ఒక ముక్క తింటే మిగిలింది ఉంటుంది కదా, నేను అంటున్నా. అట్లా కూడా ఉంటాయి కదా. తర్వాత అయితే పెద్ద మనుషులు అప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టే సిస్టమ్ పెట్టి రోజు కొబ్బరికాయ తినకుండా అలా ఇంత బెల్లం తినటోళ్ళు. అది దేవునికి అర్పించుడు కాదు, అసలు వీళ్ళు తిననీకే ఇట్లయితే తింటారని పెట్టినట్టు పెద్దలు అన్నాడు. అయితే ఇప్పుడు దాన్ని సరిగ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు లేక ఇవన్నీ కనుమరుగైపోయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కదా. అదే కాబట్టి అందరు కూడా మరి ఆరోగ్యాలను కాపాడుకోండి. ఒకసారి తింజుడు, ఒక 4 రోజులు తింజుడు. సుదర్శన్, అన్నం తిన్నాక ఫుల్గా వాటర్ తాగేసేయండి. వాటర్ తాగొద్దు అనేది నేను నమ్ముతలేను, ఎందుకంటే అది నా మీద నడుస్తలేదు. నాకు కూడా ఫుల్ యాసిడిటీ ప్రాబ్లం. అన్నం తిని ఫుల్గా వాటర్ తాగితే నాకు ఏం ప్రాబ్లం ఉంటలేదు. అదే విషయం. మంచిది, దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకుందాం రండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చదవని లేఖనం మన వెనుకలో దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయమేడ మీకు వందనాలు. చదవని లేఖనం నీది. తిరిగి మా గృహాలకు వెళ్ళని ఉంటుండగా నాతో మొత్తం మాట్లాడండి, సాయం చేయండి తండ్రి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి, వారికి ఉన్న ప్రతి అక్కరను తీర్చండి. మరి పండ్రి వాళ్ళ గృహ నిర్మాణం త్వరితగతిని పూర్తి ఉన్నట్టుగా సాయం చేయండి. కావాల్సిన డబ్బులు దయచేయండి. కనికరించమని వేడుకుంటున్న తండ్రి మీకు స్తోత్రం. రాబోయే దినాలలో బీజేపీ ఓడిపోను గాక నాయనా. భారతదేశాన్ని గౌరవించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు గెలుచుదురు గాక. ఇండియా ప్రజాబంధు పార్టీని గెలిపించండి అయ్యా. అందరిని ఏకపరచండి, ఒక ఓటు బ్యాంక్ మార్చండి. మీరు దీవించి వాడుకొని మయ పొందమని ఘనతమైన మీకు ఆరోపిస్తూ యేసున్నత నామమున ప్రార్థించి అడుగుచుండగా నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి అడుగుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు. ఇది కూడా ప్రవచనమే. అందరు చూస్తున్నారా నా వైపున? చూడు, గుంజుకుంటా నరేష్, ఇది చెప్తున్నా. మత్తయి సువార్త 14:36లో యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఏ విధంగా అయితే ఉన్నాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. ఎంత? 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును.
నీనెవే వారు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయంలో నీనెవే వారు ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతులు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 39 వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఇది కూడా ప్రవచనమే. మళ్ళీ యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే యోనాను చేప మింగింది. ఆయన చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడు యోనా. చదువుతారు ఒకసారి. 1:17, 2:2. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా 3 దినాలు మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 1:17, 2:2. ఆయన మత్స్యం గర్భములో ఉన్నాడు, మత్స్యం కడుపులో ఉన్నాడు యోనా. ఒక మత్స్యమును దేవుడు నియమించాడు, ఒక చేపను నియమించాడు దేవుడు యోనాను మింగుట కొరకు. అందులో 3 దినాలు ఏ విధంగా అయితే యోనా ఉన్నాడో అలాంటి సూచన యేసయ్యలో నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య కూడా 3 దినములు మరి మత్స్యపు కడుపులో యోనా ఉన్నట్టు ఈయన సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభువుల వారు సమాధిలో ఉన్నాడు. మరి యేసు ప్రభువుల వారు శుక్రవారం రోజున సమాధి చేయబడి శనివారం సమాధిలో ఉండి ఆదివారం ఉదయమున లేచిండు. ఆయన లేచిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభువుల వారు? ఒకసారి మనం చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి. యేసు ప్రభువుల వారు ఆయన శిలువ మీద నుండి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన పరదైసుకు వెళ్ళాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 41-42 వచనాలు చూడండి అమ్మా. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసుప్రభు ఏ తప్పు చేయలేదు అని పక్కకున్న దొంగ చెబుతున్నాడు సాక్ష్యం. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమను. అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. శిలువ మీద దొంగ బాప్తిసం లేకుండా రక్షణ పొందాడు. కానీ ఈ సూత్రం ఇంకెవరికి వర్తించదు, ఆ ఒక్కనికే వర్తిస్తుంది, లేదా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఈ వచనాన్ని కొందరు ఆధారం చేసుకొని మాకు బాప్తిసం అవసరం లేదు, శిలువ మీద దొంగలాగా దేవుడు రక్షిస్తాడు అంటే, శిలువ మీద దొంగ యొక్క సిచ్యువేషన్ వేరు, పరిస్థితి వేరు. పరిస్థితిని బట్టే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఎప్పుడు కూడా పరిస్థితి చూస్తాడు. శిలువ మీద దొంగ వెళ్ళి మారు మనసు అయితే పొందాడు, కానీ దేవుడిని అయితే నమ్ముతున్నాడు, కానీ బాప్తిసం పొందడానికి అవకాశం అతనికి లేదు కాబట్టి పొందలేదు. అలాంటి సందర్భాలలో కూడా కొంతమంది పరలోకం వస్తారు నమ్మి బాప్తిసం పొందనోళ్ళు. అలాంటి వారికి ఈ యొక్క ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అలాగని అందరికి ఉండదు. ఇదే విషయం. ఎవరైనా మరణ పడక మీద ఉండి వాళ్ళు లేచి బాప్తిసం పొందలేని స్థితిలో చనిపోయి ఉంటే, చనిపోయే సెకండ్లో దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే, అలాంటి వారు కూడా రేపు పరలోకంలో ఉంటారు. కానీ ఇది కావాలని చేసేది కాదు, ఇది అనుకోకుండా జరిగేటువంటి ఒక సంభవము, ఒక సంఘటన ఇది. అప్పుడు మన శిలువ మీద దొంగను యేసు ప్రభువుల వారు తనతో పాటు ఆయన ఏం చేశాడు? పరదేశుకు తీసుకెళ్ళాడు. ఎందుకు పరదేశుకు తీసుకెళ్ళాడంటే, దేవుడు చేసే ప్రతి చిన్న కార్యక్రమంలో, ప్రతి చిన్న స్టెప్పులో కూడా చాలా గొప్ప సంగతి ఉంటుంది, అందులో గొప్ప మర్మం ఉంటుంది. ఈ శిలువ మీద దొంగను పరదేశుకు తనతో పాటు తీసుకెళ్ళాడు ప్రభు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత పరదేశులో సువార్త ప్రకటించాడు ఆయన.
ఎక్కడ ప్రకటించాడు? పరదేశులో సువార్త ప్రకటించాడు ప్రభు. అవునా? అట్లెట్లా ప్రకటిస్తాడు అంటే అక్కడ కొంతమంది సువార్త విననటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు అక్కడ? అసలు సువార్త విననోడు ముందు అక్కడికి వెళ్ళొద్దు కదా. అంటే కొంతమంది వెళ్ళారు. ఎవరు వాళ్ళు అంటే నోవాహు కాలములో జలప్రలయంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. నోవాహు జలప్రలయము ద్వారా రక్షింపబడిన వాళ్ళు ఎంతమంది? ఓడలో తప్పించుకున్న వాళ్ళు ఎంతమంది? 8 మంది. నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. ఇప్పుడు ఆ 8 మందితోనే మళ్ళీ ఈ లోకమంతా నిండింది. ఫస్ట్ ఆదాము హవ్వలతో నిండింది, తర్వాత నోవాహు తన 3 కొడుకులు ఆ కుటుంబాలతో నిండింది ఈ లోకమంతా. ఇప్పుడు మనమంతా ఎవరికి సంతానం అంటే నోవాహు సంతానం అని చెప్పుకోవాలి. మనమంతా నోవాహు కుటుంబముల యొక్క సంతానం, కొడుకుల యొక్క సంతానం అని చెప్పుకోవాలి మనం. ఆ సమయంలో ఓడలో వీరు 8 మంది తప్పించుకున్నారు దేవుని కృపచేత. అయితే ఆ సమయంలో కొంతమంది మాకు నిజమైన రుజువేదైనా చూపెడితే రక్షణ పొందే వాళ్ళము, ఆ దేవుణ్ణి నమ్మే వాళ్ళము కదా. దేవుడు ఇంత అన్యాయస్తుడా? మాకు ఆధారమే కలిగించకుండా, ఒక రుజువు అనేదే చూపకుండా మమ్మల్ని ఎలా నరకానికి పంపిస్తాడు? ఒకవేళ మాకేదైనా రుజువు చూపెట్టుంటే మేము నమ్మే వాళ్ళమే కదా అనే మనస్తత్వం ఎవరికైతే ఉన్నదో అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్గా పరదేశుకు తీసుకెళ్ళాడు, ఆ నీళ్లలో మునిగి చచ్చిపోయినటువంటి వాళ్ళను. ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే పేతురు పత్రికలో పేతురు భక్తుడు ప్రవచిస్తున్నాడు ఈ విషయాన్ని. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మనము మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మూలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారు, పక్కనున్న దొంగలు కూడా చనిపోయారు. అందులో ఒకడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు క్రీస్తును నమ్మక, ఒకడేమో క్రీస్తును అంగీకరించి అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని నమ్ముతున్న ఈయనలో ఏ పాపము లేదు అని వాడు నమ్మి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోతూ ఈ శిలువ మీద దొంగను కూడా పట్టుకొని వెళ్ళాడు పరదేశుకు. ఇద్దరి శరీరాలు సిలువలోనే ఉన్నాయి. శిలువ మీద దొంగ శరీరం సిలువలోనే ఉంది, యేసయ్య యొక్క శరీరం కూడా సిలువ మీదనే ఉంది. యేసయ్య యొక్క సిలువ మీద ఉన్నటువంటి శరీరాన్ని అరిమతయ్య తీసుకెళ్లి ఆయన కొత్త సమాధిలో పెట్టాడు. సిలువ మీద దొంగ యొక్క శరీరాన్ని సైనికులు తీసుకెళ్లి వాళ్ళు చేయాల్సినటువంటి అంత్యక్రియలు చేసేశారు. అయితే ఇప్పుడు ఈ 2 ఆత్మలు, యేసయ్య యొక్క ఆత్మ, తర్వాత శిలువ మీద ఉన్నటువంటి దొంగ యొక్క ఆత్మ, ఈ 2 కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి అంటే పరదేశుకి వెళ్ళినాయి అన్నమాట. పరదేశాన్ని ఎక్కడున్నది ఇక్కడ అంటే అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు కదా. ఇక్కడ చెరలో ఉన్న ఆత్మలు అంటే పరదేశులో ఉన్న ఆత్మలు అని అర్థం అన్నమాట. పరదేశుకే ఇంకొక పేరు చెర, పరదేశుకే పాతాళం అనే పేరు కూడా ఉంటుంది. పాతాళము అంటే నరకమే కాదు, పాతాళములో 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలు ఉన్నాయి లేఖనం ప్రకారముగా, 4 భాగాలు ఉన్నాయి. అవి ఏమిటి ఆ 4 భాగాలు అని అంటే, ఒకటేమో ఈ యొక్క నమ్మి బాప్తిసం పొంది క్రీస్తును నమ్మి చనిపోయినటువంటి భక్తులు ఉండేటువంటి స్థలము. అందరు ఇది వినాలండి, మీరు అనేకులకు చెప్పాలి ఈ విషయం. దీని పేరేంటి అంటే పరదేశు. దీని పేరేంటిది? పరదేశు. ఈ యొక్క పరదేశు అనేది ఒకటి ఎక్కడుంది అని అంటే ఇది పాతాళములో ఒక కంపార్ట్మెంట్. ఇది పాతాళంలో ఒక కంపార్ట్మెంట్. అక్కడనే ఇంకొకటి ఏముంటది అని అంటే ధనవంతుడు బాధపడేటువంటి స్థలము కూడా అక్కడే ఉంటది. మనం లూకా సువార్తలో చదువుకుంటాము, అక్కడ ధనవంతుడు మరణించిన తర్వాత సమాధి చేయబడి అతడు పాతాళములో యాతన పెట్టబడుతున్నాడు. ఒకసారి చూడండి లూకా సువార్త 16వ అధ్యాయం 24. తండ్రైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలిక నుండి నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను.
ఏమైతున్నాడట? అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు. ఇది ఎక్కడున్నది? ఈ అగ్ని జ్వాలలు అంటే పాతాళములోనే ఉన్నది. ఇది పాతాళంలోనే ఉన్నది. పాతాళములోనే చెర ఉన్నది. పాతాళములోనే ఏమున్నది? చెర అంటే పరదేశు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద దొంగను తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు ఈ మంటలలో యాతన పడుచున్న స్థలం కూడా పాతాళంలోనే ఉన్నది. మరొకటి ఉన్నది పాతాళంలో, ఏమిటి అని అంటే దేవుడు ఆత్మలను తయారు చేసేటువంటి ఆ ఆత్మల కర్మాగారం కూడా అక్కడనే ఉన్నది. ఈ ప్రత్యక్షత మొట్టమొదటిసారి చెప్పినటువంటి వారు అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారు. ఇది ఆయన చెప్పిన ప్రత్యక్షత. ఇది దేవుడు ఆయనకు చూపెట్టిన ప్రత్యక్షత. ఇది 139వ కీర్తన. ఈ విషయం క్రైస్తవ సమాజానికి తెలియదు. ఈ విషయం మిగతా వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఏమండి? 15వ వచనం చూడండి. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఏమండి? ఇప్పుడు భూమి యొక్క అగాధ స్థలాలలో విచిత్రంగా నిర్మించబడ్డాడట దావీదు ఎక్కడ నిర్మించబడ్డాడు? తల్లి గర్భములోనేమో శరీరం నిర్మించబడింది, భూమి యొక్క అగాధ స్థలాలలోనేమో ఆత్మ నిర్మించబడ్డది. 4 నుంచి 5 నెలల సమయంలో తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ పిండము లోపలికి అగాధ స్థలములలో నిర్మించబడినటువంటి ఆత్మను తీసుకొచ్చి దేవుడు పెట్టాడనమాట. 2 దగ్గరల నిర్మాణం జరుగుతాడు మనిషి. తల్లి గర్భంలో శరీరం నిర్మాణము, ఆత్మల కర్మాగారంలో ఆత్మల నిర్మాణం జరుగుతుంది. ఇది భూగర్భంలో ఉన్నది. ఇక్కడ ఉందా లేఖనం లేదా? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడ్డాడట. అదేంటిది? తల్లి గర్భంలో కాదా? మళ్ళీ ఏమంటాడు 13వ వచనంలో చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. తర్వాత భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. 13వ వచనంలోనేమో నా తల్లి గర్భంలో నిర్మించినవన్నాడు. 15వ వచనంలోనేమో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో నిర్మించిండా దావీదును, లేదా భూమి యొక్క అగాధ స్థలములో నిర్మించిండా? అంటే 2 దగ్గరలో నిర్మించిండు దేవుడు. తల్లి గర్భంలోనేమో శరీరాన్ని నిర్మించిండు, అగాధ స్థలంలోనేమో ఆత్మను నిర్మించిండు. అవి రెండింటిని తీసుకొచ్చి పెట్టినందుకే అతడు మనిషి అవుతాడు. అది విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అగాధ స్థలం అనేది ఎక్కడుంది? ఇప్పుడు అగాధ స్థలం అనేది పాతాళంలోనే ఉన్నది. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. 2 ఏంటిదంటే చెప్పు. ఆయన చెప్పండి. 2. మరి యేసు ప్రభు దొంగమైంది 3. ఓకే, పర్లేదు. మనకు గుర్తుండాలే ముఖ్యం. ఇక్కడ మనకు గుర్తుండాలి. మనం ఇంకోళ్ళకి చెప్పేటట్టుగా ఇప్పుడు మనం వింటుంటాం కానీ ఎగిరిపోతుంటాయి. వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు. వినడం చాలా ముఖ్యమండి. వింటనే మీరు తెలుసుకున్నట్టు, తెలుసుకున్నదే మీరు గ్రహించాలి. ఆ గ్రహిస్తేనే క్రీస్తు ఐశ్వర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? రోమియో రాష్ట్ర పత్రికలో ఏమంటాడు? వినుట వలన. అందుకే వినడానికి కూడా శక్తినియమని దేవుని అడగాలి. కొందరికి వినడానికి ఇష్టం ఉండదు. విననోడు ఎప్పుడు ఏది నేర్చుకోడండి. అందుకే వినుటకు వేగిరపడుము. ఏమండి? రోమియో రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన, క్రీస్తును గూర్చిన మాటల వలన వినడం అనేది జరిగితే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. హల్లెలూయా. మనకు విశ్వాసం డెవలప్ కావాలంటే క్రీస్తును గూర్చి వినాలి, మనం బైబిల్ని గూర్చి వినాలి. మనం వింటే మనం అనేక విషయాలు తెలుసుకుంటాం, తెలుసుకొని గ్రహిస్తాం. ఆ ధనమే మనకి ఎల్లకాలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా భారతదేశంలో ఉన్న హిందువులందరూ, సనాతన ధర్మంలో ఉన్న వారందరూ కూడా మనకు పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది అని మొన్న ఒకడు కామెంట్ పెడితే నేను మాట్లాడుతూ లైవ్లో ఒక మాట అడిగిన. ఏమడిగినంటే, పునర్జన్మలు ఉంటే ఉన్నాయేమో మీ విశ్వాసం ప్రకారం. ఉంటే మరి పోయిన జన్మలో వాడు ఎక్కడ పుట్టాడు, వాని పేరేంటిది, వాడు ఏం చేశాడు అనేటువంటి జ్ఞాపకాలు ఉండాలి కదా. జ్ఞాపకాలు ఉండాలి వద్దా? ఇప్పుడు ధనవంతుడు భూమి మీద ఉండే చనిపోయిండు, పాతాళం వెళ్ళిండు. పాతాళంలో వానికి అన్ని జ్ఞాపకం ఉన్నాయా లేవా? పరదేశకు వెళ్ళినటువంటి లాజరుకు అబ్రహాముకు జ్ఞాపకం ఉన్నాయా లేవా? అబ్రహాం ఏమంటున్నాడు? భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు.
అవునా లేదా? ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు లాజరు అని, లాజర్ అని జ్ఞాపకం ఉన్నదా లేదా? అంటే వీడు నా ఇంటి ముంగడు ఉంటుండే, ఊరికి అన్నం గురించి వచ్చి చూస్తుంటుండే, వీడు ఏం లేనోడు ఉంటుండే అని లాజరు పేరును పలుకుతున్నాడు. అంటే జ్ఞాపకాలు ఉన్నాయా లేవా? మరి పునర్జన్మలు అనేటివి ఉంటే పునర్జన్మలు నువ్వు ఏడ పుట్టినవో, ఎక్కడ పుట్టినవో, ఏమై పుట్టినవో, ఏ జంతువై పుట్టినవో, ఏ ఊర్లో ఉంటివో, మీ తల్లిదండ్రులు ఎవరో గుర్తుండాలా వద్దా? మరి ఎందుకు గుర్తుకులేవు? అంతే లేవు కాబట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అవి. పునర్జన్మ ఉంటే పోయిన జన్మ ఉందని నువ్వు అంటున్నావు. మరి ఆ జన్మలో నీ పేరేంటిది? నువ్వు ఎక్కడ ఉంటివి? నువ్వు ఏం చేసినావు? ఇవి చెప్పడం ఎందుకు? ఇదంతా కూడా అబద్ధం. మనుషుడు ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారే చనిపోవాలి. మన ఆత్మ ఏదైతే ఉందో అది అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది. శరీరం గుర్తుపెట్టుకోదు, ఆత్మ గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే జ్ఞాపకాలు శరీరంలో ఉండయి, ఆత్మలు ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ధనవంతుని యొక్క శరీరం భూమి మీద సమాధి చేయబడింది, ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఆత్మలో అన్ని గుర్తున్నాయి. లాజర్ది ఆత్మ వెళ్ళిపోయింది, అబ్రహాంది ఆత్మ వెళ్ళిపోయింది, కానీ వాళ్ళకి అన్ని గుర్తున్నాయి. కాబట్టి వేరే జన్మ ఉంటే ఆ జన్మలో ఆత్మ ఉంటే ఆ ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలోకి వస్తే, ఒకవేళ ఆత్మకైతే సాగులేదు కదా, మరి ఎందుకు గుర్తుకులేవు? ఇదొక పెద్ద అబద్ధం, ఇదొక పెద్ద ఘోరమైనటువంటి మోసం. ఇది పునర్జన్మ సిద్ధాంతం అనేది ఘోరమైనటువంటి మోసం ఇది. అయితే వినాలి, మనం విన్నది గుర్తుంటుంది మనకని చెప్తున్నాను. ఒకటి కాకపోతే ఒకటి గుర్తుండే, అన్ని మర్చిపోతారా? సరే, ఈరోజు వింటున్నారండి, ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు విన్నారు, ఎన్నో మర్చిపోయినాం అనేది వాస్తవం, నిజం, ఒప్పుకోవాలి. కానీ ఒకటి కూడా గుర్తుకు లేదా? గుర్తుంది కదా ఒకటేనా? మరి పోయిన జన్మలో ఒకటి కూడా గుర్తుకు లేకుండా ఎట్లా పోయినాయి? నీ పేరు తెలియదు, ఊరు తెలియదు, అయ్య తెలియదు, అవ్వ తెలియదు, చుట్టాలు తెలియదు, బంధువులు తెలియదు, నువ్వు ఏం తిన్నావో, ఏం కట్టుకున్నావు, ఏమీ తెలియకుండా నువ్వు అంతటా మర్చిపోతావు. ఒకటి కూడా అంతటా డిలీట్ అయిపోతాయి. అదొక పెద్ద అబద్ధం అని చెప్తున్నా. అందుకే ఇది ఒకటి మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు మరి పాతాళంలో ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి 3 భాగాలు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకొక భాగం ఏమిటి అని అంటే బిలములు అనబడినటువంటి స్థలాలు కూడా ఉన్నాయి. దయచేసి ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఏం చేశాడట? చెప్పండి. పాతాళంలో ఇంకేమున్నాయి చెప్పండి? దేవదూతల చూడండి, అలా చూడండి. అది 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 కటిక చీకటి కలిగిన బిలములు ఉన్నాయి. బిలములు అంటే బావులు. ఇక్కడ కొంతమందికి శిక్ష విధించేటప్పుడు కొంతమంది చీకటి బావులలో పెడతారు, తవ్వి చీకటి వెళ్తురు రావదలకు, అదొక శిక్ష అనమాట. అయితే సాతాను కంటే ముందు, లూసిఫర్ పడిపోవడానికంటే ముందు కొంతమంది దేవదూతలు దేవునికి విరోధంగా తప్పు చేశారు. అలా తప్పు చేసినటువంటి వాళ్ళు, పాపం చేసినటువంటి వాళ్ళను దేవుడు కటిక చీకటి కలిగిన బిలములలో వాళ్ళను శిక్షించడానికి పెట్టాడు. అక్కడ అవే ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే తప్పు చేసి పాపం చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించాడు. ఇది ఒకటి. ఇది ఎక్కడుంది? పాతాళ లోకం అంటున్నాడు. పాతాళ లోకమన్నా అగాధ స్థలమన్నా ఒకటే. ఇదే, ఇంతే కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకేమున్నాయి అంటే పాతాళ లోకములో సింహాసనాలు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూడండి. పద్నాలుగో అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడేవాడు మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమలా వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి
లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడవైతివా అందరు. ఏమైందంట, వీడు సైతాను పడేటప్పుడు వీడు ఎక్కడ పడ్డాడు? ఏమండి, ఎక్కడ పడ్డాడు? కింద పాతాళము నీ విషయంలో కనబడపడుచున్నది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది వాడు? 11వ వచనం చూడండి. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. ఎక్కడ పడవేయబడ్డాడు? పాతాళంలో. 15వ వచనం చూడండి. పాతాళములో ఒక మూలు ఉంది. మూలు ఉన్నదంటే ఇట్లా ఇంకా చాలా మూలలు ఉంటాయి. మూలు ఉన్నది అంటే సెంటర్ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ అంటున్నాడు పాతాళంలో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు. ఎవడు? లూసిఫరు. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు కదా. పాతాళంలోనికి వెళ్ళేటప్పుడు కొంతమంది సింహాసనాల మీద నుంచి లేచిరట. ఎక్కడి నుంచి లేచిర్రు? సింహాసనం. పాతాళంలో ఏమున్నాయి? ఒక దగ్గర సింహాసనాలు కూడా ఉన్నాయి. పాతాళంలో ఏమున్నాయి? బిలములో ఉన్నాయి. పాతాళంలో ఏమున్నాయి? అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపజేయబడే స్థలం ఒకటి కూడా ఉన్నది. దానిని దైవజనులు ఆత్మల కర్మాగారం అని పేరు పెట్టారు దానికి, ఓఫీర్ గారు. తర్వాత ధనవంతుడు కాల్చబడుతున్నటువంటి స్థలం కూడా ఉంది. ధనవంతుడు అగ్ని మంటల చేత యాతన పెట్టబడుతున్నాడు కదా అక్కడ పాతాళంలో. అగ్ని జ్వాలలు ఉన్నాయనడా లేదా? లూసిఫర్ కంటే ముందు పడిపోయిన దూతలను ఎక్కడ దాచిండు దేవుడు? బిలాలు చీకటి కలిగిన బావులలో పెట్టిండు. అది ఎక్కడుంది? పాతాళములోనే ఉంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం. తరువాత యేసుక్రీస్తు ప్రభువుల వారు తరువాత శిలువ మీద దొంగ ఎక్కడికి వెళ్ళారు? పరదేశుకు వెళ్ళారు. దాన్ని చెర అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? చెర. అది ఎక్కడుంది? పాతాళం, అగాధ స్థలములలో ఉంది. అగాధ స్థలం అని మనం ఎందుకు దాన్ని అట్లా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఇక్కడ చెబుతాడు ఆ మాట, ఆయన కిందికి దిగిపోయాడు అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి రండి, 4వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క కొలత కొద్ది ఇస్తాడట కృపను. సందు చెప్తున్న ఈ విషయం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా అంటున్నాడు. అంటే ఎక్కడికి దిగిండట ఆయన? భూమి యొక్క కింది భాగాలకు దిగిపోయినట. భూమి కింది భాగాలకు ఎందుకు పోయిండు అంటే సమాధి చేయబడాడు కాదు ఇది. పాతాళంలోనికి పోయిండు. శరీరమా? ఆత్మ పోయిండు అనమాట. అక్కడ ఆయన ఆరోహణం అయ్యిండు. ఆరోహణం తర్వాత అయ్యిండు. కానీ ముందు ఎక్కడికి వెళ్ళిండు? శిలువ మీద నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిండు? భూమి యొక్క కింది భాగాలకు పోయిండు. ఎక్కడికి పోయిండు? చెరలోనికి పోయిండు. చెరలోనికి ఎవరిని తీసుకొని పోయిండు? శిలువ మీద దొంగను తీసుకొని పోయిండు. శిలువ మీద దొంగను అక్కడికి తీసుకొని వెళ్ళి శుక్రవారము ఆ శిలువ మీద మరణించిన సమయంలో తను శిలువ మీద దొంగని ఇద్దరిని తీసుకొని భూమి క్రిందున్నటువంటి స్థలాలలోనికి ఆ చెరలోనికి పోయిండు. పోయిన తర్వాత ముందు ఆయన చేసిన పని ఏంటిదంటే నోవాహు కాలములో ఆ జల ప్రళయం ద్వారా మరణించినటువంటి అవిధేయుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు కనబరుచుకున్నాడు యేసుప్రభుల వారు. బాబు, ఇదిగో నేనే నిజమైన దేవుణ్ణి, లోకరక్షకుణ్ణి. నా రక్తం చేతనే మానవ జాతికి విశ్వానికి విమోచనం ఉన్నది. ఇదిగో దానికి నేను ఈ భూలోకము నడిబొడ్డు లాంటి ప్రదేశంలో ఇజ్రాయేల్ దేశంలో నేను పుట్టి ఇగో శిలువ మరణం పొంది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. మరి దీనికి రుజువు ఏంటిది అంటే శిలువ మీద దొంగనే రుజువు. నిజమండి, ఈయన ఏ పాపం చేయలేదండి, ఈయన అన్యాయంగా సిలువే పడ్డాడండి, ఈయన నిజముగా మరి దైవ కార్యాలు చేశాడండి, ఈయన నిజముగా పరిశుద్ధుడండి అని చెప్పేసి ఈ శిలువ మీద దొంగనే సాక్ష్యం చెప్పాడు. అది దీని ద్వారా అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? నోవాహు కాలంలో జలప్రళయము ద్వారా మునిగి చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఈ పాయింట్ను ఎత్తి చెప్పిన దైవజనుడు ఎవరున్నారు? ఈ పాయింట్ కూడా రంజిత్ ఓఫీర్ గారు చెప్పారు.
జలప్రలయంలో నుంచి రక్షణ పొందింది ఎంతమంది అంటే అందరూ 8 మంది అంటారు. కానీ లేఖనమే చెబుతున్నది దీన్ని ఏమంటారు అంటే పరిశోధించడం అంటారు అనమాట. వాక్యములో దూరముగా లోతుగా వెళితే ఇలాంటి విషయాలు దొరుకుతాయి. ఇంత లోతుగా ఎవరు వెళ్ళేటోళ్ళు? వినే టైమే లేదా? మనం బైబిలే తెచ్చుకోమైతే దాన్ని చూసే టైమే లేకపోయే. మనకు ఆకలి మీద ఉన్న దృష్టి ఆత్మకున్న ఆకలి మీద లేకపోయే కదా. మరి ఇట్లా దొరుకుతాయన్నమాట. వెతికినప్పుడు ఇట్లా దొరికినప్పుడు అక్కడ ఆత్మల కర్మాగారం అనే పాయింట్ ఆయనని చెప్పిండు. సైతాన్ గాడు ఎందుకు సైతాన్ అయ్యిండు ఆయనని చెప్పిండు. తర్వాత నోవాహు కాలంలో కూడా అనేక 100 మంది 1000 మంది రక్షణ పొందారు. అనేకులు, సంఖ్య అయితే లేదు కానీ అనేక మంది రక్షణ పొందారనే పాయింట్ అని ఇట్లా 1-2 కాదు కొన్ని 1000 మర్మాలు చెప్పాడు ఆయన. అందుకే మేము చెప్పండి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆయన మంచోడు కాదు. సైతాన్ గాడు వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు అనమాట. చిట్టుర్రి అంత దూరం ఎందుకు పోయిండు, అంతలోపటికి ఎందుకు పోయిండు, నేను అర్థం చెప్పిన మీరు ఓలే వాడు పోయిండు చిట్టుర్రి అంటాడనమాట. మీరు పైసల గురించి వెతికిర్రు, స్వస్థత గురించి వెతికిర్రు. ఆయనేమో స్వస్థత వద్దట, పైసలు వద్దట, ఆశలు వద్దట, కార్లు వద్దట, ఇండ్లు వద్దట, వాక్యం కావాలట. వాక్యం కొరకు పోయినోడిని చిట్టుర్రి అని అందరినీ ప్రేరేపిస్తున్నాడు వాడు. సేవకులలో చాలా మంది సైతాన్ కొడుకులే, సైతాన్ సేవకులే. నేనంటే మాట నేనంటానని మళ్ళీ కొందరు బాధపడతారేమో. దేవుడు లేఖనం అంటున్నది. కొంతమంది లేఖనాన్ని కలిపి చెరుపుతున్నారు అన్నారు కదా, కొందరు లేఖనాన్ని వక్రంగా తిప్పుతున్నారు అన్నారు కదా. మరి వాళ్ళంత ఎవరు? వీళ్ళు అబద్ధికులను నువ్వు కనుగొంటివి అంటాడు ప్రకటన గ్రంథంలో. ఏమండి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు అన్నాడు. వాళ్ళు ఎవరట? సత్య సేవకుడు ఎవడో అబద్ధ సేవకుడు ఎవడో కనుగొనేటువంటి కెపాసిటీ ఉండాలి విశ్వాసికి లేఖనాల ప్రకారంగా. ఇతడు నిజమైన సేవకుడా అబద్ధ సేవకుడా? నువ్వు పరీక్షించకపోతే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. నీకు బైబిల్ ఇచ్చినా, నా ఆత్మనిచ్చినా, నా వరంని ఇచ్చినా, ప్రార్థన ఇచ్చినా, ఆలోచన ఇచ్చినా, వివేకం ఇచ్చినా, నువ్వెందుకు అతడు అబద్ధికుడు, అతడు సత్యవంతుడు, నువ్వు ఎందుకు కనుగొనలేదు అంటే రేపు దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ప్రతి విశ్వాసం అడుగుతాడు దేవుడు. కనబడ్డోళ్ళ కల్లా కానుకలు ఇచ్చుకుంటా కనబడ్డోళ్ళ కల్లా చెప్పే వాక్యం ఇనుడు కాదు. అతడు చెప్పేది సత్యమా కాదా? అతడు సత్య సేవకుడా అబద్ధ సేవకుడా? అది నిజమైన అపోస్తలుడా అబద్ధ అపోస్తలుడా? నిజమైన సేవకుడా అబద్ధ సేవకుడా? ఇది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. లేఖన ప్రకారంగా ఈ యొక్క నిర్ణయానికి రావాలి. నేను ఎవరిని అననండి, నేను ఎవరంటే పడనండి అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటాడు, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఆయన అంటాడు రేపు నువ్వు అనకపోతే. కాబట్టి యెజబెల్ అనే ఒక దుష్టాత్మ కొంతమంది ఈ స్థలాలను ఆక్యుపై చేసుకుంది. ఇది పుల్ఫిట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఒక్కలకు, ఇద్దరికి, 1,00,000 మందికి, 1,000,000 మందికి కూడా బోధ చేయొచ్చు. ఇక్కడ నుంచి చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళు వింటారు. అవునో కాదో పరీక్షించుకోవాలి, వినాలి వాళ్ళు. కానీ ఇక్కడ నుంచి ఏది చెప్తే గదే రైట్. మా తాత ఏది చెప్తే అదే రైట్, మా గురువు ఏది చెప్తే అదే రైట్, మా సేవకుడు ఏది చెప్తే అదే రైట్. ఎందుకంటే తరతరాల నుంచి చెప్పేటోళ్ళు ఉన్నారు మాకు అని లేఖనానికి డెడ్లీ ఆపోజిట్ అయిపోయారు. ఇది కేవలం యెజబెల్ ఆత్మ, సైతాన్ ఆత్మ చేసినటువంటి కార్యం. అందుకే తృణీకరించబడినటువంటి వాళ్ళను దేవుడు తన సేవ కొరకు నిలబెట్టుకుంటున్నాడు, లేపుకుంటున్నాడు. భారతదేశానికి సువార్త వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదట తోమా ద్వారా బ్రాహ్మణ్స్కి సువార్త చెప్పించిండు దేవుడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సువార్తను నమ్మింది రెడ్డిస్. వాళ్ళు మరి కులము మతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి యేసయ్యను గురించిన సువార్త చెప్పలేని కారణం చేతనే ఈరోజు దేవుడు ఊరవతలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి దాని బోధకులుగా మార్చుకుంటున్నాడు, తృణీకరించబడినటువంటి వాళ్ళను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక్కడ మరి అవిధేయులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుల వారు ఏం చేశారు? ఏమో చేసింది సార్, అవన్నీ మనకేం సార్. స్వార్థ చెప్పిండు, ఆధారం చూపెట్టిండు. ఎందుకు? నీటిలో మునిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఒక ఆధారం చూపెడితే రక్షణ పొందుదాం కంట అయ్యా, మాకు ఒక ఆధారం చూపెట్టలేవు, ఏమి లేదు, మాకు ఒక స్వరం కూడా వినబడలేదు, నోవాకు ఏదో చెప్పిండు కానీ మాకు ఆధారం దొరకలేదని నమ్మలేదు. అంత మాత్రానికి ఇప్పుడు మమ్మల్ని నరకం పంపిస్తావా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని దేవుడు అప్పుడే తీసుకెళ్లి పరదేశంలో పెట్టిండు. ఇప్పుడు ఆధారం చూపెడుతున్నాడు. అంటేనే ఇప్పుడు నీ పరదేశకు ముందుగా పోయి తర్వాత ఆధారం చూస్తా అంటే కుదరది. అది వాళ్ళకు ఎగ్జంప్షన్. అది కొన్ని ఉంటాయన్నమాట. శిలువ మీద దొంగ బాప్సం లేదు, ఎగ్జంప్షన్ అది. నోవా కాలంలో
వాళ్ళు సువార్త చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళకి ఎక్కువ రుజువులు లేవు. అప్పటికే శిలువ మరణం అనేది జరగలేదు, యేసయ్య పుట్టుక అనేది జరగలేదు, మరణం జరగలేదు, పునరుత్థానం జరగలేదు. అదే ఎగ్జామ్షన్ అవి. నేను ఇప్పుడు కూడా ఇన్ని జరిగి ఇన్ని ఆధారాలు, ఇంతమంది బోధకులు, ఇంత బైబిల్ ఉండగా కూడా నేను ఇప్పుడు కూడా చచ్చిపోయి ముందుగా పరదేశకెళ్ళి తర్వాతనే చూసి నమ్ముతా అంటే దేవుడు ఈడ్చి కొడితే పాదాలను పడతాడు ఇడు. ఇప్పుడు కుదరదు అది, ఇప్పుడు కాదు అది. చాలా క్లియర్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ చెరను యేసుప్రభుల వారు ఇప్పుడు శిలువ మీద నుంచి ఎక్కడికి వెళ్ళిండు? భూమి అగాధ స్థలంలోకి వెళ్ళిండు. అగాధ స్థలంలో ఎక్కడికి వెళ్ళిండు? సాతాను ఉన్నటువంటి రాజసింహాసనాలు ఉన్నాయి అక్కడికా, సాతాను మూలకి వేయబడ్డాడు అక్కడికా, బిలాలు ఉన్నాయి అక్కడికా, లేదా ధనవంతుడు కాలుతున్నాడు అగ్నిజ్వాలలు అక్కడికా, లేదా దావీదు ఆత్మ తయారైనటువంటి ఒక అగాధ స్థలం, విచిత్రంగా నిర్మించబడిన స్థలం అక్కడికా? కాదు, అక్కడికి కాదు. ఎక్కడికి వెళ్ళిండు అని అంటే అబ్రహాము లాజర్లు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిండు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. పరదేశకి వెళ్ళిండు. దానిని ఏమంటున్నాడు అంటే చెర అంటున్నాడు. చెర అంటే అక్కడి నుంచి ఎవరు ఎక్కడ పోనీకి లేదనమాట. ఒక పెద్ద ఫామ్ హౌస్ అనమాట అనుకోండి. అట్లా ఒక పెద్ద రిసార్ట్స్ ఉంటాయి, ఇది పెద్ద రిసార్ట్ అన్నమాట. దాన్ని చెర అంటున్నాడు. ఈ చెరను అక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ నుంచి ఆ చెరను ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని ఈయన ఏం చేశాడంటే ఇక బయలుదేరాడు అక్కడ నుంచి. ఎప్పుడు బయలుదేరాడు అంటే ఆదివారం ఉదయం బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం ఉదయం బయలుదేరుతూ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది అని అంటే అప్పుడే యేసు ప్రభు సమాధిలో ఉన్నాడో లేడో చూద్దామని చెప్పేసి వీళ్ళు మరియమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూడడానికి వస్తున్నారని చెప్పేసి యేసయ్య వయా తీసుకొని మళ్ళీ సమాధి కాడికి వచ్చిండు అన్నమాట. అదే విషయం. అవును, ఒకసారి చూడండి 20వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం నుంచి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడైనా? పరదేశకి వెళ్ళి ఆ చెరను పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆ చెరగా పట్టుకొని ఈ శిలువ మీద దొంగను కూడా లేచి కదా, లేచి ఆ చెరను ఇప్పుడు పట్టుకొని వస్తున్నాడు అనమాట. ఈమెను వెతకడానికి వస్తుంది కనుక ఆయన ఎంత దయామయుడు, వెతుకుడి దొరుకుతున్నాడు కదా. కాబట్టి ఆమె మరి ఆశతోనే వచ్చి చూస్తుంది. అయ్యో నా ప్రభు ఏడి అమ్మా. మరి ఈ విషయం కూడా అందరికి చెప్పాలి కదా. నేను తండ్రి దగ్గరికి వెళ్ళడానికి టైం అయితే ఇప్పుడే వచ్చింది, మళ్ళీ మేము పరిశాన్ అయ్యేటట్టున్నది అని చెప్పేసి ఏమన్నాడంటే అమ్మా మరియా, అయ్యా బోధకుడా అని పిలిచింది. ఆమెతో అన్నాడు ముట్టుకోనికి పోయింది, కాళ్ళ మీద పడదామని పోయింది. అమ్మ ఆగాగు, ఇప్పుడే నువ్వు అట్లా చేయకు, ఎందుకంటే నేను ఇప్పుడే పుణ్యకార్యం చేసేసిన, పరదేశికి వెళ్ళినా వాళ్ళకు రక్షణ సువార్త ప్రకటించిన, ఆధారం చూపెట్టిన, శిలువ మీద దొంగతో సాక్ష్యం చూపెట్టిన, ఇక వాళ్ళని మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు మధ్యాకాశంలో పెట్టి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ సమయంలో నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చేసిన కార్యాన్ని చెప్పుకోవాలి తండ్రి దగ్గర. నేను ఇంకా రిపోర్టు సబ్మిట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇప్పుడే నన్ను ముట్టుకోవద్దు అని చెప్పిండు అన్నమాట. చెప్పి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఈ భూమి మీద నువ్వు నాకు అప్పగించినటువంటి శిలువ కార్యం ఏదైతుందో, నేను లేఖనాల ప్రకారం పుట్టినా, లేఖనాల ప్రకారం చనిపోయినా, లేఖనాల ప్రకారం తిరిగి లేచినా, ఇదిగో నేను అక్కడ చిందించిన రక్తము, ఇదిగో నేను అక్కడ చేసిన కార్యము అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవునికి తన గాయాలను, తనకున్నటువంటి కార్యాన్ని చూపెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూపెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయ్యిండు. మళ్ళీ రిటర్న్ అయ్యి అప్పుడు నాకు ఒక చేపనీరా బాగా ఆకలి అవుతున్నది అని చెప్తున్నాడు. అదే విషయం ఆ కింది వచనాలు అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యుల యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. అలాగు, ఈలాగు కాదు, అలాగు. ఆయన అలాగు చెప్పి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి.
ఆ, ఆ, అని అవి వారికి క్షమించబడిన అని చెప్పిండు. తర్వాతనే ఓ తోమా నన్ను ముట్టుకో అని చెప్పిండు 27వ వచనంలో. అవునా? చెప్పిండా? 3వ వచనంలో తోమా ఏం చేసిండు? ముట్టుకున్నాడు. మరి అంతకుముందు ఎందుకు అమ్మ నువ్వు ఇప్పుడే ముట్టుకోవద్దు అన్నాడా లేదా? ఎందుకన్నాడు? అది ఏ టైము? ఆ మాట అన్న టైం ఎప్పుడు? అది ఆ టైం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉదయమా? ఇది ఎప్పుడు? ఇది సాయంత్రం. గది లెక్క. హుషారన్నాడు పిల్లగాడు. తిరుగుతున్నాడు. ఖాళీగా లేడా? ఖాళీగా లేడా ఆయన? అదే ఆయన పని మీదనే ఉన్నాడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభువుల వారు చాలా ఇంటెలిజెంట్. తర్వాత ఆయన ఆయన ఎట్లుంటాడు అంటే లేజీగా ఉన్నాడు ఆయన. చాలా హుషారు, చురుకు ఉంటాడు. కరెక్ట్ పదం చురుకు. చురుకుతనం ఉండాలి. కొంతమంది లేజినెస్ ఉంటుంది, గుద్దుగా సావాలనిపిస్తాను. ఏం లేజినెస్ రా బాబు. ఒక పనివాడిని పెట్టుకున్నాడు ఒక ఆయన, ఒక పటేలు పెట్టుకొని, అరే ఇక నీళ్ళు తీసుకురాపో అంటాడు ఇక్కడ కూర్చొని. వాడు మెల్లగా లేచి మెల్లగా అడిగేస్తే, అరే నువ్వు అక్కడ నేను తెచ్చుకుంటారా, నువ్వు వేసరికి తెల్లారేటట్టుదిరా, నాకు దాహం అవుతుందిరా అని పోయి తెచ్చుకుంటాడు అనమాట. కొంతమంది అరే అలాగనే పోయి తీసుకొచ్చి ఇస్తాడు. దాహం అవుతుందని తెలిసే తీసుకుపోయి ఇస్తాడు. వీడికి చెప్పితే వీడు మెల్లగా లేచి ఇది దులుపుకొని దాన్ని మడత పెట్టుకొని జబ్బ మీద ఇట్లా మెల్లగా వేసుకొని లేచి నిలబడి అంగి చదురుకొని ఒక కాలు వేసి అటు ఇటు చూసి, అరే నువ్వు దండం పెడతారని మోకరాడు దగ్గర. యేసుప్రభు అట్లా కాదు, చురుకైన వాడు యేసుప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మరియమ్మకు కనబడిందేమో ఉదయము. ఎప్పుడు? 20వ అధ్యాయం చూడండి, 1వ వచనం, యోహాను సువార్త. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అవునా? అప్పుడు ఇక్కడ 16వ వచనం, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోదు అంటే ఆమె ఏం చేసే ప్రయత్నం చేసింది? పిలువంగానే కాళ్ళ మీద పడదామని చూసింది, ముట్టుకుందామని, అయ్యా అని ముట్టుకోనికి ప్రయత్నం చేసింది. యేసయ్య ఏమన్నాడు అండి? అన్నాడు, ఎక్కిపోవచ్చున్నాను అమ్మా, నన్ను ముట్టుకోవద్దు అన్నాడా లేదా? ఈ అన్న టైం ఎప్పుడు? ఉదయం. ఇంకా చీకటి ఉన్నా ఉదయం సమయం కదా. అంటే పెందల కడ, ఇంకా వేరే దగ్గరలో పెందల కడ అని రాసింది క్లియర్గా కదా. ఇప్పుడు మరి 19వ వచనంలోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. ఇప్పుడు 18వ వచనంలో మాట్లాడిండా? ఈయనే ఉంది కదా ఆల్రెడీ, పెందల కడ సమాధి యొద్ద కానీ ఇక్కడనే ఉన్నది. అవును, నేను చీకటి కాలు ఉన్నా ఇంకా కిందికి చూడలేదన్నమాట. కిందనే ఉన్నది పెందలకడ. ఉదయమే చీకటి ఉండగానే పెందలకడనే ఆయన ఇక్కడికి వచ్చిండు. ఆమె వెతకడానికి వచ్చింది. వచ్చినప్పుడు అమ్మ మరియా అని పిలిచిండు. రబ్బూని అన్నది ఆమె. అనగానే ముట్టుకోవద్దు, నీ తండ్రి యొద్దకు వెళ్తున్నా అని చెప్పిండు. అక్కడ చెప్పిండు, ఈ విషయం నువ్వు అందరికి కూడా చెప్పన్నాడు. మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూసి తిని ఆయన నాతో మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసింది. ఆ తెలియజేసి అయిపోయిన తర్వాత 19వ వచనం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైం ఏంది? ఆదివారం సాయంకాలం. అది ఎప్పుడు జరిగింది? ఉదయం జరిగింది. ఉదయం మాట్లాడిండు ఆమెతో. ఆమె వచ్చి శిష్యులతో చెప్పింది. ఇప్పుడు సాయంకాలం అందరూ కూడుకొని ఉన్నారు. వాళ్ళు కూడుకొని ఉన్నటువంటి స్థలంలోనికి దిగి వచ్చిండు. ఇప్పుడేమంటున్నాడు? మీరు నన్ను ముట్టుకోవచ్చురా బాబు అని చెప్తున్నాడు అనమాట. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే తండ్రి అయినటువంటి దేవునికి చూపెట్టుకొచ్చుకున్నాడు అనమాట ఆయన చేసిన కార్యం అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆయన వచ్చి శిష్యులకు పలుమార్లు ఆయన కనబడ్డాడు. దయచేసి యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. అంటే 3 సార్లు కనబడ్డాడు. అలా కనబడి తర్వాత ఆయన ఏమైందంటే మరి ఆరోహణమై వెళ్ళిండు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? వారితో కలిసి ఆయన భోజనం కూడా
చేశాడు. 20వ వచనం చూడండి. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన భక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించిన వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఇదంతా జరిగిందన్నమాట. ఇలా జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడు? పలుమార్లు ఆయన ఏం చేశాడు? కనబడ్డాడు. కనబడ్డ తర్వాత ఆయన మరి అందరికి చెప్పి, బాబుగా నేను వెళ్తున్నా, మళ్ళీ నేను వచ్చేంత వరకు ఈ విషయాలన్నీ కూడా మీరు అందరికి చెప్పాలి, దీనికి మీరు అందరూ సాక్షులుగా ఉండాలని చెప్పిపోయిండు. లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనం చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేములోకి తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళాడు, వచ్చాడు కదా. సిలువలో మరణించినటువంటి యేసు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. మనకు తెలుసు కదా, ఇక్కడ చాలా మంది మీరు అడగండి, నేను చాలాసార్లు మీరు అడగండి అడగండి అని చెప్తున్నా. అడిగినా మన ఒక్కరు చెప్తలేరు నాకు. మీరు అడిగినా నాకు చెప్పాలి కదా, అడిగినాము వాళ్ళకి ఇట్లా చెప్పిర్రు అని చెప్పాలి కదా. ఇప్పుడు అడుగుమన్నా, అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, అది గుర్తుపెట్టుకొని వచ్చి నాకు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించిన తర్వాత సిలువ మీద దొంగను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అని అడగండి. పరలోకం వెళ్ళిరు అంటారు. లేఖనం చూపెట్టాలి, మీరు వాళ్ళను తప్పనొద్దు. అక్కడ పరలోకం వెళ్ళినట్టు లేఖనం ఎక్కడుంది చూపెట్టు అనాలి. లేఖనమా అర్థం కాదు. అదే మరి అప్పుడు ఈ వచనం చూపెట్టాలి. ఇప్పుడు శిలువ మీద దొంగను తీసుకెళ్ళి చెర ఎప్పుడు తీసుకుపోయిండు? ఆమె ప్రకారం ఆమెకు చూపెట్టాలి అంటున్నా. ఆమెకు చూపెట్టాలి అడగాలి. అంటే తెలియదు కదా, తెలియదు. మనం తెలుసుకోవాలి, చెప్పాలి. వాళ్ళని ఏదో నీచపరుషుడు కించపరుషుడు కాదు, కానీ చెప్పాల్సిన అవసరం ఇదే. మరి అందుకే ప్రభు అన్నాడు కూడా, ప్రభు మరి యేసును లేపాడు. ఆ లేపిన దానికి మనము సాక్షులం కనుక మనము మరి సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి? అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం కదా, మనం చదువుకున్న మూలవాక్యం ఎక్కడ? 2:24 చూడండి ఒకసారి. 3:15 చూడండి అమ్మా. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సాక్ష్యమిచ్చెదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా, నేనున్నది నన్ను గన్నది సిలువేనని. ఏమండి? సాక్ష్యం ఇచ్చేదా యేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. ఇప్పుడు ఆనాడు శిష్యులు సాక్షులు, ఈరోజు ఎవరు సాక్షులు? ఇది నిజంగా మీరు చూసుంటే మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. ఇది మీ లోపల మండుతుంది, బగ మండుతుంది. ఆ మంట మనలో ఉండాలండి. యేసు ప్రభు నిజంగా మీతో మాట్లాడిండు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఈరోజు మీకు ఒక కొత్త విషయమే చెప్తున్నా మీకు. ఎప్పుడు అంటే, ఇది యేసయ్య మాట అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ మాట మీ లోపల బగ మండుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయము ఈ 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందట? మండింది. మీతోని నిజంగా ఈరోజు దేవుడు మాట్లాడితే,
మీ హృదయాలలో కూడా ఈ మంట మండుతుంది. ఇదే మంట ఇర్మయాకు ఎముకలలో, నరములో, గుండెలో, కడుపులో మండింది ఆయనకు. దేవునికి మహిమ కలుగునుగాక. నరాలలో మండింది, ఎముకలలో మండింది, ఆయనకు గుండెలో మండింది ఈ మంట. అట్లనే వీళ్ళు చెబుతున్నారు ఇక్కడ ఈ సాక్ష్యం ఏమన్నారు? హృదయములో మండిందట ఆయనకు. ఎక్కడ మండింది? ఏం మండింది? ఏమంట? లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములో ఆయన మాటలు మండినాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మాటలు, ఈ మంట మీకుంటే మీరు దేవునికి సాక్షులైతారు. ఈ మంట ఉండాలి, ఈ మంట ఉండాలి. ఈ మంట లేకపోతే మీకు వాక్యం అర్థం కాలేదని అర్థం. ఈ మంట లేకపోతే సైతాన్ గాడు నీళ్లు చల్లుతాడు. ఈ మంట కొద్ది రోజులు మండుతుంది, మండినాక వాడు ఎత్తుకొని పోతాడు ఈ మండే వాక్యాన్ని. అగ్గిని ఎత్తుకొని పోయినాడు. కొందరు అగ్గి దొంగలు ఉంటారు. ఊర్లో ఒకరు పొయ్యి అంటు పెట్టుకుంటే ఇంత నిప్పును తీసుకొని పోతుంటారు. చిన్నప్పుడు అగ్గిపెట్టెలు ఇంకా సరిగ్గా రాకముందు నిప్పును తీసుకొని పెట్టారు నిప్పు దొంగలు. ఈ ముందు దొంగ సైతాన్ గాడే. ఒక లోపల దేవుని మాటలు లేఖనాల చేత విని వాళ్ళలో మండుతుంటే ఆ మంటనెత్తుకొని పోతాడు ఈ గాడిది కాడు, ఈ దొంగ. మంట లేకుండా ఏం రా, అప్పుడేమో బగబగా మండితే ఇప్పుడు ఏమైందిరా అంటే పోయింది మంట, చల్లారిపోయింది, వాన పడ్డది. ఏమైందిరా నవ్వుతున్నాడంటే బుగ్గలు పడ్డాయి అయితే అన్నమాట పరిస్థితి. మీకు ముందటున్న ప్రేమ ఎందుకు లేదు అంటే వాడు చల్లిండు నీళ్ళు, అయిపోయింది. అందుకే లేఖనాల చేత మండబడాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే క్రీస్తును బట్టిన మాటలు మనలో మండిస్తాయి, సత్యం కొరకు నిలబడతాయి. అందుకే సత్యం కొరకు మనం మండాలి, సత్యాన్ని మనము ప్రకటించాలన్నమాట. ఏమండి? అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనకు అప్పుడు ఎలాంటి శరీరం వచ్చిందంటే పునరుత్థాన శరీరం వచ్చింది ఆయనకు. అందుకే ఆయన అంటాడు నేనే పునరుత్థానమును అన్నాడు. నేనే పునరుత్థానమును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందుకు యేసు పునరుత్థానము జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. అక్కడ ఏమంటున్నాడు ప్రభు? పునరుత్థానము నేనే, పునరుత్థానమును జీవమును. పునరుత్థానుడైనటువంటి యేసును మనం నమ్ముతున్నాం. ఆయన యందు తర్వాత వచనం చదవయ్యా. బ్రతికి నాయందు విశ్వాసము ఉంచు ప్రతివాడు ఇక ఎన్నటికి చనిపోడు. ఆ జీవము కొరకు యేసు ప్రభువును నమ్ముతున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతుననితో చెప్పినట్టు లేఖనములో పలికినట్టు, లేతుననితో చెప్పినట్టు లేఖనములో లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. ఇట్లా జరుగుతుంటే ఇది కొందరు నమ్మిండ్రు, కొందరు సందేహించారు. అర్థమైందా? అయితే ఇదే విషయాన్ని అక్కడున్న యూదులు ఏం చేశారు తెలుసా? కొందరికి డబ్బులు ఇచ్చి అరే లేచిందని చెప్పకుర్రా మన పరువు పోతుంది, ఆయనను ఎవరు ఎత్తుకొని పోయినరు, ఆయన లేవలేదని చెప్పుకుంటారంటే ఈనాడు యూదులు ముస్లిమ్స్ ఇప్పుడు ఇదే నమ్ముతున్నారు. అక్కడి నుంచి 3 వార్తలు బయలుదేరినాయండి. ఒకటేమో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడనే దానికి కొందరు సాక్షులు అయితే, లేదు అక్కడ యేసుప్రభు లేవలేదు, ఎవరు ఆయన ఎత్తుకొని పోయారు అనేటువంటి ఇంకో 2 సాక్ష్యాలు. ముస్లిమ్స్ ఏమో లేదు ఆయన తిరిగి లేవలేదని వాళ్ళు నమ్ముతున్నారు. యూదులేమో లేదు ఆయన ఎవరో ఎత్తుకొని పోయారని నమ్ముతున్నారు. ఇలాంటి 3 సాక్ష్యాలు బయలుదేరినాయి అక్కడి నుంచి. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఒకసారి చూడండి, 9వ వచనం నుంచి. త్వరగా చదవాలి. శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి
ఆయనకు మొక్కగా ఉమ్. యేసు భయపడకుడి, యేసు భయపడకుడి. మీరు వెళ్ళి ఉమ్. నా సోదరులు గలలకు వెళ్ళవలేనని ఉమ్. వారు అక్కడ నన్ను చూచుడని వారికి తెలుపుడని. ఆ. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో ఉమ్. కొందరు పట్టణంలోనికి వచ్చి ఉమ్. జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పింది. ఆ. కాబట్టి వారు పెద్దలతో కూడి ఆలోచన చేసి ఉమ్. ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చింది. ఉమ్. మేము నిద్రపోవచ్చుండగా ఉమ్. అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని. ఆయన ఎత్తుకొని పోయినరు. మీరేం చేస్తుండ్రా అంటే, మరి మీరేం చేస్తుండ్రా ఆ టైంలో అంటే చూస్తున్నాం బుగ్గలు పడ్డాయి అలాంటి చెప్తున్నారు వీళ్ళు. ఏమైనా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయినరు. ఉత్త కాదు, పోయిరని మీరు చెప్పండి. మీరు చెప్పుడి అని చెప్తారు. వీళ్ళు ఏం చెప్పిన అందరికి ఎత్తుకొని పోయినరు. మరి మీరు కావాలన్నది ఎందుకడా? ఎత్తుకొని పోయేటప్పుడు చూసి చెప్పనీక బుగ్గలు పడ్డాయి. వీళ్ళు ఉన్నది ఇప్పుడు ఆడ జరిగిన ఒక సంఘటన భయంకరమైనది. ఆ టైంలో ఎవడైనా నిద్రపోయే పరిస్థితి ఉంటుందా? ఆడ జరిగింది కళ్ళారా చూసారు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. రాయి తొలగించబడ్డది. అక్కడ ఇద్దరు దూతలు వచ్చిండ్రు. యేసుప్రభు సమాధి లేచిండు. ఏం చేయాలో వీళ్ళకి అర్థమైతలేదు. మనం చేసిన పన్నాగాలని వ్యర్థమైపోయినాయి కదా, ఏం చేయాలో అర్థం కాక బహు ద్రవ్యం ఇచ్చి, అరే మీకు ఎంత కావాలో అంత తీసుకోండిరా, మన ఇజ్జత్ పోతుందిరా, మన పరువు పోతుందిరా, మీరు ఎట్లా చెప్పుండ్రా, మళ్ళీ శిష్యులు తెచ్చుకుపోయారు అని చెప్పుర్రా అని చెప్పేసి శిష్యులు సైనికులకు డబ్బులు ఇస్తున్నారు అన్నమాట. ఈ రోజు మట్టుకు అదే వార్త నమ్ముతున్నారు యూదులు. ఈ రోజు మట్టుకు ముస్లిమ్స్ ఈ మాట నమ్ముతున్నారు. చూసిరా, చదవండి ఒకసారి. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళనే వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని చెప్పండి. చెప్తే ఏం జరుగుతుందట? అధిపతి చెవిన పడినేలా. ఒకవేళ అధిపతి అడిగితే మేము చెప్తాం ఆయనకు, మీకేం టెన్షన్ వద్దు అన్నట్టు. మీకేం టెన్షన్ పడకూరి, మీరు అధిపతి వస్తాం మేము చెప్తాం, మేము చూసుకుంటాం, మీరైతే పైసలు తీసుకొని అందరికి ఇదే చెప్పారు ఊరంతా అని చెప్పారు. ఇప్పటికి ఆ వార్త నమ్మేటోళ్ళు ఉన్నారు, ఈ వార్త నమ్మేటోళ్ళు ఉన్నారు. సైతాన్ గడు ఆడ కూడా కుట్ర చేసి, సైతాన్ గడు ఏం చేసిండంటే యేసుప్రభు పుట్టంగానే చంపుదామని హేరోతో ప్రయత్నం చేసిండు. ఈ 2000 మంది పిల్లలు చచ్చిపోయారు. అక్కడ యేసయ్య తప్పించుకున్నాడు. యేసయ్య దేవుడు తప్పించిండు. తర్వాత రాళ్ళతో కొట్టడానికి చూసారు చాలాసార్లు, అక్కడ తప్పించుకొని వచ్చిండు. ఇప్పుడు శిలువ మీద కొడదామని చూసిండు. శిలువ మీద యేసయ్య నిజంగా చచ్చిపోయిండు. కానీ చచ్చిపోతూ ఈ సైతాన్ని కానీ మరణాన్ని కూడా చంపేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మరణమా, నీ ముల్లెక్కనే తల్లి, ఓ మరణమా నీ ముల్లెక్కనా. ఈ మరణపు ముళ్ళు, ఈ శాపము, ఈ ధర్మశాస్త్రము అని అంటున్నాడు, పిలుస్తున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా, సుదర్శన్ నువ్వు మరణాన్ని పిలుస్తున్నాడు. చూస్తావా చదువు. మరణపు ముళ్ళును పాపముకున్న బలు ధర్మశాస్త్రం. ఓ మరణమ్మా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా, ఆయన మింగేస్తున్నాడు. మింగుతావానే సుదర్శన్? చదువు, మళ్ళా చదువు 55. ఓకే. ఓకే. ఓ మరణమా, ఆయన ఆడ ఆ వచనాన్ని చూస్తున్నాడు కానీ ఆయన నోటుండేది చెప్తున్నాడు. ఆయన అడుండదు చెప్తున్నాడు. ఇప్పుడు నోటేది ఉంటది కదా, అదే చెప్తున్నాడు. అడుండదు చెప్తలేడు, ఆయన చదువుతలేడు. చాలాసార్లు ఇట్లా అవుతుంది. ఇది కూడా సైతాన్ గారు దొంగిలించడమే. అందుకే కావాలని మనల్ని మనం నమ్మద్దు. చాలాసార్లు మనల్ని మనం నమ్మద్దు, మన కళ్ళను కూడా నమ్మద్దు. మనం చాలాసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఓ మరణమా
నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఎక్కడనే ముళ్ళు? నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 54 వచనం చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనం కూడా నెరవేరింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పోయింది మరణమే. మరణాన్ని మరణింపజేసిన శూరుడు యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ రోజు ఏం చేసిండు యేసయ్య సిలువలో అంటే మరణాన్ని గుద్ది 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 చంపిండు. బకాసురుడిని భీష్ముడు ఎట్లా గుద్ది చంపిండ్రా? ఎట్లా చంపిండ్రా అంటే వాడిని గుద్ది 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 5 లైన్లు దాటదాకా చంపిడతాడు అని చెప్పేసి రాసినట్టు. యేసయ్య పరిశుద్ధుడు గనక ఆయన మరణించుట చేతనే మరణం చచ్చిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. బండొచ్చి ఒకటి మీద పడితే వానికే ప్రాబ్లం, వీడు పోయి బండ మీద పడితే కూడా వానికే ప్రాబ్లం. యేసయ్యతో పెట్టుకోవద్దు, అట్లనే యేసయ్య కొడుకులతో కూడా పెట్టుకోవద్దు. అరే సైతాన్, యేసయ్య మరణాన్ని మరణింపజేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి. భయం లేక బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం జయసి జయము జయము జయకి యుద్ధము చేసి జయ. హల్లెలూయా. కాబట్టి మరణానికి భయపడే అవసరం లేదు. ఇప్పుడు మరణం చచ్చిపోయింది. నమ్మి బాప్సం పొందినవాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, ప్రభు శరీరక్తంలో పాలు పొందిన వానికి అగ్నిగుండం అనే మరణం లేదు, మొదటి మరణం లేదు. అది దాటేసిన మనం ధన్యులమైపోయినాం. యేసయ్య శిలువలో మరణించి మన కొరకు లేచినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పునరుత్థానము చెందాడు. అతి త్వరలో మనం పునరుత్థానం చెందబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మనకు వచ్చింది. ఇది చాలు, ఈ యొక్క ఆశీర్వాదం చాలు యేసుని నమ్మినందుకు. ఇక ఆయన నీళ్ళు ఇస్తాడా, తిండి ఇస్తాడా, బట్టలు ఇస్తాడా, పైసలు ఇస్తాడా, ఇయ్యడా, ఇదంతా తర్వాత. ఆరోగ్యం ఇస్తాడా, ఇయ్యడా కూడా ఇది అవసరం లేదు. ఇది ముఖ్యం కాదు. ఇయ్యాల్సింది ఇచ్చేసిండు. పునరుత్థాన శక్తి యేసు శరీర రక్తములలో పాలు పొందితే వస్తుంది. అదే ఆయన మనకిచ్చే ఆయన జీవము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పొందుకున్నారు, ఇది పోగొట్టుకోకండి. ఇది అందుకున్నారు, నిన్ను దాచిపెట్టుకోండి. ఇది దొరికింది కనుక ఇంకా మిగతా విషయాలలో దేవుని మీద అలగకండి, దేవుని మీద ఏడవకండి. దేవుడు ఇది ఇవ్వడానికి వచ్చిండు, ఇది ఇచ్చేసిండు, అయిపోయింది. ఇచ్చిండు అయ్యలేదా? ఇచ్చిండు. మళ్ళీ అది ఇయ్యలేదు. సైతాన్ గాడు వచ్చి మనలోని గుసగుస పెట్టి వాడు దేవుని మీద అలిగేటట్టు చేస్తాడు. దేవుడు నీకు ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు? పునరుద్ధరణ శక్తిని ఇచ్చిండ్రా, ఇంకేం అని చెప్తాను వాళ్ళకి. మనం ఏమిచ్చిండు దేవుడు నీకు? ఇల్లు చూడు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, పైసలు లేవు, బట్టలు లేవు. పునరుద్ధరణ శక్తిని ఇచ్చిండ్రా అంటే మనకు చెప్పాలి. మనం గట్టిగా వాడిని గద్దిస్తే పోతాడు, గుసగుస పెడితే ఓడాడు. యేసయ్య ఏమన్నాడు? సైతానా, ఓ సైతానా అల్లే గద్దించుడు అన్నాడు. అవునా లేదా? సైతాన్ ఎప్పుడు మెల్లగా మాట్లాడుతున్న దగ్గరికి గుసగుస పెడతాడు. గట్టి గట్టిగా ప్రార్థన చేయాలి నువ్వు. ఈయన ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడుతుంటే దయ్యం, సైతాన్ కూడా చిన్న అర్థం. ఇప్పుడు గట్టి గట్టిగా ఎందుకు ప్రార్థన చేస్తారంటే సైతాన్ వచ్చిండు. యేసయ్య అన్నాడు గద్దించి ప్రార్థన చేయమన్నాడు. అందుకే మీకు ఎప్పుడప్పుడు మీరు మెల్లగా ప్రార్థన చేస్తే పనులు జరిగాయి. గట్టి గట్టిగా ప్రార్థన చేయాలి ఇళ్ళల్లో. అందుకే కొంతమంది గట్టి గట్టిగా ప్రార్థన చేస్తారు. నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే నీకు కొత్త పదాలు అందుతాయి. నువ్వు మెల్లగా ప్రార్థన చేస్తే ఉన్న పదం కూడా రాదు. మీరు చేసిరా లేదో? మెల్లమెల్ల చేస్తే అది ఉన్నది కూడా ఎట్లా అది పదం దొరకది. ఒకవేళ ఆఖరికి ప్రార్థన చేసి ఏమంటారు మమ్మీ లాస్ట్కు మొన్నాడు అడుగుతున్నాడు వాడు ఎన్నోజుగా, మమ్మీ లాస్ట్కి ఏమంటారే
వాడు ప్రార్థన చేసిండు, చేయరా అంటే అందరితో కూడా ప్రార్థన చేసిండు. చేసి మమ్మీ ఆఖరికి ఏమంటారు ఏంది అది అచ్చలేదు, అది ఇట్లా అవుతుంది అన్నట్టు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం కదే కదే ఆమేన్ ఇట్లా అవుతుంది. సైతాన్ కాదు ఇట్లా చేస్తాడు మనకు. ఓ మరణమా ముళ్ళు ఎక్కడ చదువుతుండు, విజయం ఎక్కడ ఇచ్చిపెట్టాయని. ఒక పొల్లైన అక్షరమైన కలపొద్దు తీసేద్దాడు గుంజిల్ని. ఒక పదము కలపొద్దు తీసేదు, తీస్తే కలిపినా తీసేసిన బైబిల్ శాపాలను వస్తాయి. స్కూల్లో ఒక తప్పు రాస్తేనే టీచర్ గుంజిల్ని తీపెడుతుంది. ఒక పదమే తీసేస్తాడు ఆయన. ఆయనే కాదు, మీరు కూడా తీసేయద్దు, ఎప్పుడు నేను కూడా తీసేయద్దు. అందరం గుంజిల్లు తీసుడే. ఇంటికి వెనక తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకొని గుంజిల్లు ఇక్కడ చేస్తే మంచిగా ఉండదు. రహస్యంగా ప్రార్థన చేయబడాడు కదా. రహస్యంగా ప్రార్థన చేసాడంటే ఏంది? దేవునితో సమాధానం పడే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనైతే రక్షణ పొందినా, ఈడు ఉన్నంత రక్షణ పొందాలి. బాప్సం పొందిన వాళ్ళు ఒక్కడు ఉండొద్దు. కానీ ఒక బాధ కలిగించే విషయం, ఎన్నో క్రిస్మస్లు అయిపోతున్నాయి, ఎన్నో ఫామ్ సండేలు అయిపోతున్నాయి, ఎన్నో ఏంది గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి, ఎన్నో ఈస్టర్ సండేలు అవుతున్నాయి. ఈ ప్రతి పండుగకు కొత్త బట్టలు అయితే వస్తున్నాయి, కానీ కొత్త జీవితం వస్తలేదు. చాలా మందికి కొత్త మనసు అయితే వస్తలేదు. ఇది చాలా ఘోరమైన విషయం. మరి ఎవరు చెప్పాలి వీళ్ళకు? మనం చెప్పాలి, మనమే చెప్పాలి, మనమే తెలియజేయాలి వాళ్ళకు. మన హృదయంలో మండితే మనం పోయి చెప్తాం. నీలో పైన మంట లేకపోతే నువ్వే పెడతావు ఆడ బూడిది. ఇప్పుడు నీలో పైన మంట లేదు, ఇప్పుడు ఎవరు పోయలేనన్నా మంట ఉంటే ఇంత తీసుకొని పోతారు. దొంగతనమో దొరతనమో అట్లనే బూడిదున్నది. ఎన్ని దొంగరాడు దొరరా నీ దగ్గరికి. అందుకే బగబగ మండే దివిటిలో ఉండమన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదివితే మండుతుంది గుండెలు. ఏదో ఒక వాక్యం నేను పట్టుకుంటుంది. వాక్యం చదవాలి. సైతాన్ గడు వద్దంటాడు. ఒక్కొక్కరు చాలా రోజులే, సంవత్సరమే, 6 నెలలే చదవక బైబిల్. నాకు తెలుసు. చదివితే మీ ముఖంలో ఒక వెలుగు ఉంటుంది, మంట ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత తెల్లగా ఉన్నది? లోపల మంట ఉంది దానికి. నేను ముట్టుకొని చూడు, కావాలంటే షాక్ కూడా పడుతుంది అది. అందుకే వాక్యం చదివేటోళ్ళ లోపల ఒక మంట ఉంటుంది, ప్రార్థన చేసేటోళ్ళ లోపల ఒక మంట ఉంటుంది, దేవుని శక్తిని పొందుకున్న లోపల ఒక మంట ఉంటుంది అన్నమాట. ఆ మంట ఉండాలి లోపల. మంట లేని బతుకు అదేం బతుకు ఉంది. సార్ మా ఇంట్లో కారపొడి మస్తుగా ఉన్నది, గా మంట కాదు. బాగా తిని ఈ మంట కాదు. కడుపు మంట ఉండాలి, గుండెల మంట ఉండాలి, నోట్లో తిన్న కాచే మంట కాదురా సన్నాసి. లేఖనం మంట ఉండాలి. ఎంతమందికి ఉంది? మీకు ఉందా లేఖనం అంట? ఉంటే వచ్చే వారం ఒకళ్ళకి కన్విన్స్ చేసి ఒక ఆత్మను పట్టుకొస్తారు మీరు. లేకపోతే ఉత్తానే ఊక్కుంటూ వస్తారా వెనక సిరి. మంట వచ్చుకోండి, మంట రావాలి. నీతో పాటు ఒక్కరు రాకుండా ఎన్ని రోజులు ఉంటావు? వాళ్ళని అంటారు, ఏమంటారు? గొడ్డుది. నీలో మంట ఉంటే నువ్వు గొడ్రాలు ఎప్పుడు కావు. ఆత్మీయంగా నువ్వు ఒక తల్లివి, తండ్రివి అయితే అనేక ఆత్మలను రక్షించి క్రీస్తు దగ్గరికి ఆకర్షించేటువంటి వ్యక్తి అవుతావు. ఆ శక్తి సిలువ ద్వారా నీలో పలుకుతుంది. యేసయ్య మరణించి తిరిగి లేచిన శక్తి నీలోనికి వస్తుంది, మనలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదో ఒకటి చేస్తావు, చెయ్యాలి. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు. ఈరోజు మనకు మరణం లేదు, మరణ భయం లేదు. మనకు మరణ భయం మంట కలిసిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. పోయిందా పోలేదా? మరి ఇంకేం భయం? బట్టలు లేవు, పైసలు లేవు, ఈ భయం. ఆ భయాలు సైతాన్ తెచ్చిపెట్టింది. ఉన్నది తిను, లేకపోతే ఎండు. కానీ మరణం లేకుండా నువ్వు ఉండగలిగినావు. ఆ శక్తి యేసయ్య ఇచ్చింది. ఇది వెనకే యేసయ్య వచ్చింది లోకంలోని. ఈనాడు సువార్త చెప్పేటప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు? యేసుప్రభువు నమ్ముకో, నీ గుడిసేవ ఇల్లు అవుతుంది, కారు పోయి బిల్డింగ్ వస్తుంది, కొత్త కారు పోయి పాత కారు పోయి కొత్త కారు వస్తుంది. ఇవి చెప్తున్నారు. ఏంది? నీ అప్పుల బాధ. ఎవరు చెప్పారు మీ అప్పుల బాధలు పోవని? ఎవరు చెప్పారు నీకు సంతానం కలగదని? యేసయ్యనే చెప్పిండు. ఇప్పుడు యేసయ్య మొట్టమొదటి ఆదిమ సంఘంలో ఒక్కరు కూడా గొడ్రాలు లేరా? ఎవరు చెప్పారు మీకున్న రోగము పోదని? ఎవరు చెప్పారు? యేసయ్యనే చెప్పిండు. ఇంకేం చెప్పాలి? ఘోరం. యేసయ్య గురించే యేసయ్య చెప్తున్నట్టున్నది ఇక్కడ. ఘోరం పరిస్థితి. రక్షణ ఉచితం, రక్షణ అందరికి. అన్ని విషయాలు సమానం ఎప్పుడు అందరికీ కావు.
ఉండకపోతే నాకు దేవుడు రక్షణను ఇచ్చిండు, పరలోకం ఇచ్చిండు, నరకం తప్పించిండు, ఈ విషయం కొరకు నేను జీవితకాలం అంతా దేవుని కొరకు బతుకుతానే ఒక తీర్మానంతో బయలుదేరితేనే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసయ్య ఆఖరికి ఒక మాట చెప్తా. ఆయన ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్తలో, బాబు నన్ను ఇప్పుడు ముట్టుకొని చూడండి రా, నేను దయ్యాన్ని కాదురా, నేను భూతాన్ని కాదురా, పునరుత్థాన శక్తితో తిరిగి వచ్చినటువంటి మీ రక్షకుడిని రా అని చెప్పుకున్నాడు. యేసయ్య కనపరుచుకున్నాడు. ఇట్లా కనపరుచుకున్న ఒక్క దేవుడు లేడండి, అసలు దగ్గరికి రాని ఏ దేవుడు అన్నటోడు. లూకాసు వార్త 24వ అధ్యాయం, దయచేసి 39వ వచనం నుంచి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక, ఆగో ఈ గమ్మతున్నది విషయం, వాళ్ళు సంతోషంతోనే నమ్మతలేరట. సంతోషం చేత నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం గలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట నమ్మించుటకు తిన్నాడు. ఆయన ఇది తింటున్నా వీళ్ళు నమ్ముతారేమో, ఈ గాడిద కొడుకులు వీళ్ళు నమ్ముతలేరు అని చెప్పేసి, ఏమా ఓ పిల్లగా లేదు అని ఆయన వాళ్ళ ముందు తిన్నాడు. ఎందుకంటే నేను భూతమును కాదురా, సజీవుడను. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కదా. అలా చూపెట్టుకున్నాడు ఈ కన్న తండ్రి, ఈ ప్రేమ కలిగిన దేవుడు. ఏ దేవుడు ఆయన దగ్గర రానిచ్చినా దగ్గర రాకుండా చేతులు ఏదో ఆయుధం పట్టుకుంటాడు. ఒక ఆయన అయితే ఏకంగా పాముని వేసుకున్నాడు. ఎవడు పోతాడు దగ్గరికి? వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం. కానీ కొంతమంది వీళ్ళు పూజించేటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పూజ వాళ్ళ ఇష్టం, మనకి అభ్యంతరం లేదు. కానీ కొన్నిసార్లు అది వింతగా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు పామును పూజిస్తారు, పూజించుకొని మరి ఇంట్లోకి చదువుకొని చదువుతావు, మీ దేవుని లెక్క మెడలేసుకో. ఇంట్లోకి పాము వచ్చింది, ఏం చేయాలి? మెడలేసుకో. వేసుకుంటారా? వేసుకో కదా, డేంజర్. సరిగా వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ ప్రభువు ఆయన తన కాళ్ళను చేతులను చూపెట్టిండు ఆయన ముందు. చేపను కూడా తిన్నాడు. అరే బాబు, నేను నిజమైన దేవుని రా అంటే, ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నందుకు ఎంత వెనుకైపోయారు చూడు మానవ జాతి. దేవుని నమ్మనికి అంత నష్టమైపోయింది మైండ్, అంత విశ్వాసం కోల్పోయారు. ఇంత చేయాల్సి వచ్చింది ఆయన, ఇంత చేయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు కూడా నమ్మకపోతే ఎవరు ఏం చేస్తారు? అందుకే ప్రవక్త, ఇప్పుడు మీకు యేసయ్య కనబడ్డాడు. ఏనా ఇంతసేపు యేసయ్య కనబడ్డాడా మీకు? ఈ కళ్ళకి కనబడ్డా? కనబడి మనకు కనబడ్డ వాళ్ళు ఎక్కడ కనబడ్డా తెలుసా? లేఖనంలో, సత్యంలో కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని చూపెట్టు, యేసుని చూపెట్టంటే ఏడ చూపెట్ట? లేఖనాలలో చూపెడతా. లేఖనాలలో చూసే దమ్ము శక్తి నీకుంటే నేను చూపెడతా లేఖనాలలో. గట్ల కాదు, ఇట చూపెట్టు, ఇట చూపెట్టాడు. ఇట్లా చూస్తావురా? ఆడికి పోయి చూడిపో, పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో చూడిపో, ఆడికి పోయే దమ్ము ఉందా, శక్తి ఉందా నీకు? లేదు, ఎంట్రీ లేదు. ఎంట్రీ టికెట్ లేదు వెనక్కి. టికెట్ లేకుండా నువ్వు సినిమా థియేటర్లకి అవ్వవు, బస్సులకి అవ్వవు, గాడికి పోతావు. గాడికి నాకు చూపెట్టు, దేవుడు చూపెట్టు, మీ దేవుడిని చూపెట్టు, మీ దేవుడిని చూపెట్టు. ఏడ చూపెడతా? లేఖనాలలో చూపెడతా. చూసేది నీకు కళ్ళు ఉంటే చూపెడతా నేను. కాబట్టి మన దేవుడు మన కొరకు ఎంత రిస్క్ చేసిండు. మరి మనం ఏం చేద్దాం? మనమేం రిస్క్ చేద్దాం? మనకు తెలిసిన సత్యం ఎవరికి తెలియదు. దయచేసి చెప్తున్నా, సేవకులు గొప్పలు, వాళ్ళకు కూడా తెలియదు. విశ్వాసులు చాలా గొప్పలు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి మనం చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి? నాకు ఏం తెలుసా అండి? నాకు తమిళం రాదు, నాకు కన్నడ రాదు. నేనే గింత చెప్తున్నా, మీకు అన్ని భాషలు వచ్చు, మీరు ఎంత చెప్పాలి? నాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారు, మీరు ఎంత చెప్పాలి? అవునా లేదా? నేను ఏదో ఇచ్చి నాకు రేకుల షెడ్ వేసిన, నువ్వు ఎంత పెద్దది కట్టాలి? నాకంటే ఎక్కువ తెలిసినప్పుడు కదా. ఎవరైనా కొట్లాటప్పుడు నాకంటే పెద్ద నువ్వు గొప్ప అంటారు. లక్ష డోవాలి, లక్ష. అయితే మనం ఈరోజు మనం అనుకుంటాం వాళ్ళకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను. అలాంటిది మనకు రావద్దు. మనకు వస్తే నువ్వు అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ పని నువ్వు చేయాలి. ఎవరైనా సరే
చేయాలి. నాకంటే మీ దగ్గర ఎన్నో బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. నాకంటే చక్కగా మాట్లాడగలరు, నాకంటే చక్కగా మీరు పాడగలరు, నాకంటే చక్కగా రాయగలరు. నేను రాసినప్పుడు చూసారు రైటింగ్ మీరు ఒక్క ముక్క అర్థం కాదు, చదవమంటే నాకే సరిగా అర్థం కాదు అది. ఎందుకంటే ఈ మధ్య మొబైల్ ల్యాప్టాప్లు వచ్చి అసలే రాసుడు మర్చిపోయినాం. అది రాయబోతే అది ఏమేమో అవుతుంది. అది మీరు నాకంటే చక్కగా రాయగలుగుతారు మీరు కదా. రాయనా నేనే గిట్లా చేస్తే రాయచ్చా, మీరేం చేయాలి ఏమండి? కాబట్టి దయచేసి ఈ లోకంలో ఉన్న మన జీవిత నిడివి చాలా తక్కువ. చూసినంగా అయిపోయాయి, జీవితం సగం అయిపోయాయి. మిగతాది కూడా ఇట్లా అయిపోతుంది. దేవుని కొరకు ఏదో ఒక పని చేయండి, దేవుని కొరకు కొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించండి, దేవుని కొరకు ఇంకేదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. మనం మంచిగా ఉండి చేసేది ఏం లేదు. దేవునికి మంచిగా ఉండాం అందరం కలిసి, దేవునికి మంచిగా ఉండి మనం మంచిగా ఉండాలి. దేవుని కొరకు పని చేస్తూ దేవుని కొరకు ఉపయోగపడుతూ మనం మంచిగా ఉండాలి. యేసయ్య ఎంత రిస్క్ చేశాడండి మన కొరకు, మనం కూడా కొంత రిస్క్ చేద్దాం. యేసయ్య భూమి మీద ఆస్తులు సంపాదించుకోలే, బిల్డింగ్లు కట్టుకోలే. యేసయ్య గురించి చెప్తున్నాను కదా, ఆయనకి ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. యేసయ్యకి లేదు, మనకి ఎందుకండి? దేవుడు ఇస్తే పొందుకుందాం, లేకపోతే పర్వాలేదు, కానీ ఆయన కొరకు బతుకుదాం. ఇంకా కొద్ది రోజులలో అందరం ఈ భూమిని ఖాళీ చేస్తున్నాం, అందరం ఖాళీ చేస్తాం. ఈడేదో లేదని బాధపడకండి దయచేసి, అది రానియకండి మనసులో. లేకపోతే దేవానికి స్తోత్రం, ఉంటే దేవానికి స్తోత్రం. కానీ అందరికి పరలోకంలో మాత్రం ఇల్లు కడుతున్నాడు యేసయ్య. ఇప్పుడు కూడా ఖాళీ లేడు ఆయన, మళ్ళీ ఇల్లు కట్టే పని మీద ఉన్నాడు ఆయన, యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కాబట్టి మరి పని చెప్తున్నా, అందరికీ త్వరలో మనిషికో ఇల్లు వస్తుంది, ప్రార్థన చేసుకోండి గట్టిగా. పరలోకంలో ఇల్లు కావాలని అందరికి చెప్తాం. అంతే ఇళ్ళమ్మ చెట్టు ఉన్నది, ఇళ్ళమ్మ చెట్టు ఉంది ఇదంతా కూడా. మొన్న కొందరికి అయింది, త్వరలో ఇంకో కొంతమందికి అవుతున్నది. కానీ పరలోకంలో అందరికీ ఉన్నది. ఈ వార్త చెబుదాం అందరికి కదా. మరి ఈ ఏళ్ళతో ఇది ముగించుకున్నాం, అయిపోలేదు ప్రసంగం, అయిపోలే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది కాబట్టి మనము కొనసాగించుకొని వెళ్దాం. మరి ఈరోజు ఈస్టర్ సండే, మీ అందరికీ ఈస్టర్ శుభాలు నిండుగా కలుగును గాక. వచ్చే ఆదివారం కూడా ఈస్టర్ సండేనే మనకు మాత్రం. మర్చిపోకుండా ఈ రోజు ఎట్లయితే పండుగ అనుకుంటున్నామో వచ్చే ఆదివారం కూడా పండుగ అనే ఉద్దేశంతోనే మళ్ళీ రావాలి. మన వాళ్ళు ఎవరి సండే వస్తారు, ఇలా పండుగ రాలేదు. కొంతమంది ఈరోజు పండుగ రాలేదు, సంతోషం, పర్లేదు, వాళ్ళు ఇంకేంటో పండుగ ఎంజాయ్ చేస్తారు, చేయని పర్వాలేదు. కానీ అక్కడన్నా మండితే బాగుండు, మండుతూ పోదాం, ప్రార్థన పూర్వకంగా పోదాం. ఈ యొక్క స్పిరిట్ని, ఈ యొక్క తలంపుని, ఈ యొక్క శక్తిని, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవునిలో మనం ఆనందిద్దాం, దేవుని కొరకు కొనసాగుదాం. ఏమి చేసినా దేవుని మహిమ కొరకు బ్రతకడానికి తీర్మానించుకుందాం. మరి అట్టి యేసయ్య పునరుత్థాన శక్తి మనలో నింపబడి మనం దీవించబడదుము గాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు తండ్రి. నీ పునరుత్థాన శక్తి మా అందరిలోనికి దయచేసినందుకు వందనాలు. నీ కొరకు బ్రతికే కృపరిచినందుకు వందనాలు. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోండి. మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని తండ్రి, మాలో, మా హృదయంలో నీ లేఖనం మండును గాక. ఇక్కడ మా అందరికీ నీ లేఖనం మండును గాక మా హృదయంలో. అట్టి కృప దయచేయండి. మీరు వాడుకొని మహిమ పొందమని మమ్మల్ని అందరినీ దీవించండి. నూతనాత్మలను రక్షణలోనికి, సత్యంలోకి నడిపించడానికి కావలసిన శక్తి, సామర్థ్యం మీరు మాకు అనుగ్రహించి వాడుకొని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మక సహవాసం మనకు భూలోకం సకల బతుకుడికి తోడైండి. యేసు వచ్చేంత వరకు మన లోకలంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. బోలో యేసు ప్రభు మహారాజ్ కి, త్వరలో రానా రారాజ్ కి జై. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.